యొక్క గ్రంథాలు కూడా వచ్చాయి ఈ ప్రపంచంలోకి. అంటే అల్లా దైవ గ్రంథాలు కూడా ఉన్నాయి, దైవ ప్రవక్తలు కూడా ఉన్నారు. మరియు అల్లా యొక్క ప్రవక్తల పట్ల విశ్వాసంతో పాటు అంతిమ దినంపై విశ్వాసం, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంది. మనందరం కూడా మరణించాక మళ్ళీ తిరిగి ఒకరోజు లేపబడతాం. మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన మంచి చెడు, పాపపుణ్యాలు, హరాం హలాల్ ఈ యొక్క జీవితాన్ని బట్టి, కర్మలను బట్టి దేవుడు ఒకరోజు లేపి మనకి స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు. వీటిపైన నమ్మకం పెట్టడానికి కూడా ఇది కూడా విశ్వాసంలో ఒక భాగం. అదేవిధంగా మన యొక్క మంచి చెడుల యొక్క మరి విధిరాత, తలరాత అని అంటాం కదా, దీనిపైన కూడా విశ్వాసం కలిగి ఉండటాన్ని వీటన్నిటిని కూడా అర్కానుల్ ఈమాన్ అని అంటారు. అంటే అల్లా పట్ల విశ్వాసం, అల్లా దైవదూతల పట్ల విశ్వాసం, అల్లా యొక్క గ్రంథాల పట్ల విశ్వాసం, అల్లా ప్రవక్తల పట్ల విశ్వాసం, అంతిమ దినం అంటే ప్రళయ దినం ఉందనే విశ్వాసం, మరియు మన యొక్క విధిరాత, తలరాత కూడా ఉందనే విశ్వాసం. ఈ యొక్క ఆరింటిని కూడా కలిపి అర్కానుల్ ఈమాన్ అంటే ఈమాన్ యొక్క మూల స్తంభాలు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 12వ ప్రశ్న, అల్లా ఎక్కడ ఉన్నాడు? అల్లా అర్ష్ పైన ఆసీనుడై ఉన్నాడు అని ఖురాన్లో ఆయతుల్ కుర్సీలో కానీ అనేక వాక్యాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. అల్లా అర్ష్ పైన ఆసీనుడై ఉన్నాడు అని. అల్లా ఎక్కడ ఉన్నాడు? అర్ష్ అనే పీఠం పైన ఉన్నాడు. మరి ఆ అర్ష్ ఎక్కడ ఉంది అని అంటే ఆ అర్ష్ 7వ ఆకాశం మీద ఉందని చెప్పడం జరుగుతుంది ఖురాన్లో. అల్లా సుబ్హానహు వ తఆలా 7 ఆకాశాలను సృష్టించాడు అని. 7 ఆకాశాలు. మొదటి ఆకాశం కిందనే మనం చూస్తూ ఉన్న ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అనేక రకాల ఈ యొక్క సృష్టిలో ఉన్న అనేక రకాల గ్రహాలు, మరి అనేక రకాల మనకి కనిపిస్తున్నవి, కనిపించనివి ఎన్నో, ఈనాడు కనిపెడుతున్నవి, కనిపెట్టనివి ఎన్నో, ఇవన్నీ కూడా మొదటి ఆకాశం కిందనే ఉన్నాయని, ఇవన్నీ కూడా ముస్తాబు చేయడం జరిగింది. వీటి యొక్క ప్రయోజనాలు ఏంటని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇక ఈ మొదటి ఆకాశం కిందనే ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత 2వ ఆకాశం ఉంది, 3వ ఆకాశం ఉంది, 4, 5, 6, 7 ఇలా అనేక మొత్తం 7 ఆకాశాలు ఉన్నాయని. 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం ఉంది. ఆ అర్ష్ అనే పీఠం పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆసీనుడై ఉన్నాడు అని ఖురాన్లో ఆయతుల్ కుర్సీలోనూ మరియు 2వ సూరాలోని 255వ వాక్యం ఆయతుల్ కుర్సీలోనూ మరియు ఇతర అనేక వాక్యాలలో ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఇక అల్లా ఆకాశాలపై ఉన్నాడు అనే ఆధారం ఏంటి? అల్లా ఆకాశాలపైన ఉన్నాడు అనే ఆధారం ఏంటి? దువా చేసేటప్పుడు మనం చేతుల్ని ఆకాశం వైపు ఎత్తే పద్ధతి మనకి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. ఇస్లాంలో ఆకాశాల నుండి దైవదూతలు వచ్చారు అనే అనేక రకాల ఆయతులు ఉన్నాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరాజ్ అనేటటువంటి ఒక యాత్ర జరిగింది. ఆయన కూడా మరి ఏ విధంగా మరి బైతుల్ మక్దిస్కి వెళ్ళి అక్కడ నుంచి ఎలా పైకి తీసుకొని వెళ్ళారు అనే ఖురాన్ వాక్యాన్ని కూడా మనం చూస్తున్నాం. అల్లాతో సంభాషించే